శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. మేషాది రాశులను పూర్వాది దిక్కులందు ఉంచాలి. ఇలా ఉండగా మేష సింహ ధనురాశులు తూర్పునను, వృషభ కన్యా మకర రాశులు దక్షిణం నందును, మిథున తులా కుంభములు పశ్చిమం నందును, కర్కాటక వృశ్చిక మీనముల ఉత్తరం నందు ఉండును. సూర్యరాశిని బట్టి సూర్యుని దిక్కు తెలుసుకుని సూర్యుడు సమ్ముఖుడై ఉన్నప్పుడు యుద్ధం చేయటం మృత్యుకారకం. కృష్ణపక్షం నందు తృతీయ, సప్తమి, దశమి, చతుర్దశి తిథులు భద్రతిథులు. శుక్లపక్షం నందు చతుర్థి, ఏకాదశి, అష్టమి, పూర్ణిమలు భద్రతిథులు. ఆగ్నేయం నుండి వాయవ్యం వరకు భద్రా నివాసం. ఆ, క, చ, ట, త, ప, యా, స అను 8 వర్గంలో. వీటి అధిపతులు వరుసగా సూర్య, చంద్ర, కుజ, బుధ, గురు, శుక్ర, శని, రాహువులు. ఈ వర్గంలో పక్షులు క్రమంగా గృధ, ఉలూక, శీన, పింగళ, కౌశిక, సారస, మయూర, గోరంకు పక్షులు మొదట హోమములు చేసి మంత్రసిద్ధి చేసుకోవాలి. ఉచ్చాటనాన మంత్రప్రయోగం పల్లవ రూపాన చెయ్యాలి. వశ్య, జ్వర, ఆకర్షణమందు పల్లవ ప్రయోగం సిద్ధికరం. శాంతి అందు, మోహన ప్రయోగమందు నమః అని చెప్పుట మంచిది. పుష్టి, వశీకరణంలందు, వౌషట్, మారణ, ప్రీతి, వినాశంలందు హుం ప్రయోగించాలి. విద్వేషణం నందు, ఉచ్చాటం నందు ఫట్ చెప్పుటం మంచిది. పుత్రాది ప్రాప్తి ప్రయోగం నందు, దీప్త్యాదులందు వషట్ చెప్పుటం మంచిది. ఈ విధంగా మంత్రములలో 6 జాతులు ఏర్పడ్డవి. ఇప్పుడు ఆ 8 విధముల రక్షణనిచ్చే ఔషధుల గురించి చెబుతున్నాను. మహాకాళి, చండీ, వారాహి, ఈశ్వరి, సుదర్శన, ఇంద్రాణి ఈ ఔషధులను శరీరంపై ధరించుటచే ధారకునికి రక్ష కలుగును. బల, అతిబల, బీరు, ముసలి, సహదేవి, జాతి, మల్లిక, యూధి, గారుడి, భృంగరాజ, చక్రరూప ఈ మహౌషధులు ధరించుటచే యుద్ధమందు విజయం కలుగును. మహాదేవి ఈ ఔషధులు గ్రహణ సమయాన వెలికి తీయట శుభదాయకం. మట్టితో సర్వాంగ సంపన్నమైన ఏనుగుమూర్తి ఒకటి నిర్మించి దాని కింద శత్రువు మూర్తి ఉంచి స్తంభన ప్రయోగం చెయ్యాలి. లేదా ఒకే వృక్షం ఉన్న ఒకే పర్వతం పరిభాగమందు ఆ చెట్టు కింద కానీ, పిడుగుపడిన చోటు కానీ పుట్టమట్టితో ఒక స్త్రీమూర్తిని నిర్మించి ఓం నమో మహాభైరవాయ, వికృత దంష్ట్రోగ్ర రూపాయ, పింగళాక్షాయ, త్రిశూల ఖడ్గధరాయ ఔషట్ అను మంత్రంచే ఆ మృత్తికమయ దేవీమూర్తికి పూజ చేసి శత్రువు వద్ద ఉన్న శస్త్ర సమూహాన్ని స్తంభింపచేయాలి. ఇప్పుడు యుద్ధాన విజయం చేకూర్చే అగ్నికార్యం గురించి చెప్పేదను. రాత్రి శ్మశానానికి వెళ్ళి నగ్నుడై శిఖ విరబోసుకుని దక్షిణాభిముఖంగా కూర్చుండి జ్వలిస్తున్న చితియందు మనుష్య మాంస రక్తములను, విషమును, ఊక ఎముకలు కలిపి శత్రువు పేరు చెబుతూ ఓం నమో విద్వేష్యాహ అను మూలంలో ఉన్న మంత్రంతో 800 పర్యాయాలు హోమం చెయ్యాలి. అలా చెయ్యగా శత్రువు బద్ధుడైపోవను, గుడ్డివాడగును. దేవి ఓం వజ్రకాయ హుంఫట్ అను మూలంలో ఉన్న మంత్రమును 3800 పర్యాయముల జపం చేయగా హనుమంతుడు అన్ని కార్యములను సమకూర్చును. వస్త్రంపై రాసిన హనుమన్మూర్తిని చూపగానే శత్రువులు నశింతురు. నక్షత్ర నిర్ణయం. పరమేశ్వరుడు పలికెను, ప్రాణులు శుభాశుభ ఫలజ్ఞానం కొరకు నా క్షత్రిక పిండమును గురించి చెప్పెదను. ఎవరి శుభాశుభ ఫలమును తెలుసుకునవలెనో ఆ మనుషుని బొమ్మ గీసి సూర్యుడున్న నక్షత్రం మొదలు 3 నక్షత్రములు వాని శిరస్సు పైన, 1 ముఖం పైన, 2 నేత్రములందును, 4 చేతులు కాళ్ళ మీదను, 5 హృదయం నందును, 5 మోకాళ్ళ మీదను రాసి ఆయుర్వృద్ధి విచారం చేయాలి. శిరస్సు పైన నక్షత్రంన యుద్ధం చేస్తే రాజ్యం లభించును. ముఖం నందలి నక్షత్రంన సుఖము, నేత్రం నందలి నక్షత్రంన సుందర సౌభాగ్యము, హృదయం నందలి నక్షత్రంన ద్రవ్య సంగ్రహము, హస్తం నందలి నక్షత్రాన చౌర్యము, పాదమందల నక్షత్రములందు మార్గమందే మృత్యువు. ఈ విధంగా ఫలితములు తెలియవలను. 8 కుంభములను పూర్వాది దిక్కులందు 8 యందు ఉంచవలను. ఒక్కొక్క కుంభమందు 3 చొప్పున 8 కుంభములందును 24 నక్షత్రములను ఉంచగా నక్షత్రములు మిగిలిపోవును. వీటికి సూర్యకుంభములు అని పేరు. సూర్యకుంభం అశుభం. పూర్వాది దిక్కులందున్న కుంభముల మీది నక్షత్రములు శుభములు. ఇప్పుడు యుద్ధం నందు జయ పరాజయముల వివేకంనిచ్చు సర్వాకార రాహు చక్రముల గురించి చెప్పెదను. ముందుగా 28 చుక్కలు పెట్టాలి. వాటిని 3 విభజించగా 8 విభాగములు వచ్చును. వాటిపై 24 నక్షత్రములు గుర్తించగా 4 నక్షత్రములు మిగిలిపోవును. వాటిపై రేఖ గీయాలి. సర్పాకార చక్రం ఏర్పడను. రాహువున్న నక్షత్రమును పడగపై రాయాలి. ఆ నక్షత్రంతోడనే ప్రారంభించి క్రమంగా 27 నక్షత్రములు రాయాలి. ముఖం నందున్న 7 నక్షత్రాల్లో యుద్ధం చేస్తే యుద్ధమందు మరణం కలుగును. స్కందమందులు 7 నక్షత్రములందు యుద్ధం చేస్తే పరాజయం వచ్చును.
పొట్ట మీద ఉన్న 7 నక్షత్రాల్లో సమ్మానం విజయం లభించును. కటియందుల నక్షత్రములందు శత్రువుల హరణం జరుగును. పుచ్చంనందుల నక్షత్రములందు యుద్ధం చేయగా కీర్తి కలుగును. రాహుదృష్ట నక్షత్రం నందు మృత్యువు కలుగును. ఇప్పుడు సూర్యుడు మొదలు రాహువు వరకు గ్రహముల బలం వర్ణించెదను. రవివారం అందు మొదలు 8వ అర్ధ ప్రహరములకు వరుసగా సూర్య శుక్ర బుధ సోమ శని గురు కుజ రాహువులు అధిపతులు. శని సూర్య రాహువులను యత్నపూర్వకంగా పృష్ఠగతులగునట్లు చేసుకొని యుద్ధం చేయువాడు సైన్య సముదాయంపై విజయం సాధించును. జూతమార్గ యుద్ధంలందు జయం పొందును. రోహిణి ఉత్తరాత్రయం మృగశిర స్థిర నక్షత్రములు. అశ్విని రేవతి స్వాతి ధనిష్ట శతభిష క్షిప్ర నక్షత్రములు. యాత్రార్థి ఈ నక్షత్రములను అందు యాత్ర చెయ్యాలి. అనురాధ హస్త మూల మృగశిర పుష్య పునర్వసు నక్షత్రాలు అన్ని కార్యములకు మంచిది. జ్యేష్ఠ చిత్త విశాఖ పూర్వాత్రయము కృత్తిక భరణి మఘ ఆర్ద్ర ఆశ్లేష ధారణ నక్షత్రాలు. స్థిర కార్యంలో స్థిర నక్షత్రములందు చెయ్యాలి. క్షిప్ర నక్షత్రములందు యాత్ర చెయ్యాలి. సౌభాగ్య కర్మలు మృదు నక్షత్రములందును ఉగ్రకార్యములను ఉగ్ర నక్షత్రములందు చెయ్యాలి. ధారణ నక్షత్రమును భయంకర కార్యములకు ఉపయోగించును. కృత్తిక భరణి ఆశ్లేష విశాఖ మఘ మూల పూర్వాత్రయం అధోముఖ నక్షత్రాలు. వీటిలో అధోముఖ కర్మ చెయ్యాలి. కూపము తటాకము విద్యాకర్మ చికిత్స స్థాపనం నౌకా నిర్మాణం కూప విధానం గొయ్యి తవ్వుట మొదలగు పనులు ఈ అధోముఖ నక్షత్రములందు చెయ్యాలి. రేవతి అశ్విని చిత్త హస్త స్వాతి పునర్వసు అనురాధ మృగశిర జ్యేష్ఠ తిర్యన్ముఖ నక్షత్రములు. వీటి యందు రాజ్యాభిషేకము గజాస్వములకు పట్టబంధనము తోట వేయుట గృహ ప్రాసాద నిర్మాణము ప్రాకార నిర్మాణం క్షేత్రం తోరణ ధ్వజ పతాకాది స్థాపనం చెయ్యాలి. రవివారమున ద్వాదశి సోమవారమున ఏకాదశి మంగళవారమున దశమి బుధవారమున తృతీయ గురువారమందు షష్ఠి శుక్రవారమందు ద్వితీయ శనివారమున సప్తమి దగ్ధయోగములు. ఇప్పుడు త్రిపుష్కరములు చెప్పెదను. ద్వితీయ ద్వాదశి సప్తములు రవి మంగళ శనివారములు ఇవి త్రిపుష్కరములు. విశాఖ కృత్తిక ఉత్తర ద్వయ పునర్వసు పూర్వభాద్రలు కూడా త్రిపుష్కరములు. అనగా పైన చెప్పిన వారంలో తిథులు నక్షత్రములు కలిపితే త్రిపుష్కర యోగం. ఈ యోగం నందు లాభము హాని విజయము వృద్ధి పుత్రజన్మ వస్తునాశం ఇవి త్రిగుణములు. అశ్విని భరణి ఆశ్లేష పుష్యమి స్వాతి విశాఖ శ్రవణం పునర్వసు దృఢ నేత్రములు ఇవి దిక్కులను చూడగలవు. వీటిలో పోయిన వస్తువు యాత్రకు వెళ్ళిన మనుష్యుడు విశేష పుణ్యోదయం చేతనే తిరిగి వచ్చును. 2 ఆషాఢలు రేవతి చిత్త పునర్వసు కేకర నక్షత్రంలో. వీటిలో పోయిన వస్తువు ఆలస్యంగా దొరుకును. కృత్తిక మృగశిర పూర్వ ఫల్గుని మఘ మూల జ్యేష్ఠ అనురాధ ధనిష్ట శతభిషం పూర్వభాద్ర చీపిటాక్షంలో. వీటిలో పోయిన వస్తువు యాత్రకై వెళ్ళిన వ్యక్తి కొలది ఆలస్యంగా తిరిగి వచ్చును. హస్త ఉత్తరాభాద్ర ఆర్ద్ర పూర్వాషాఢ అంధాక్షంలో. వీటిలో పోయిన వస్తువు శీఘ్రంగానే లభించును. యుద్ధం ఏమీ చేయనవసరం ఉండదు. ఇప్పుడు నక్షత్రముల గండాంతం చెప్పెదను. రేవతి చివరి 4 దండములు గండములు. అశ్విని ప్రారంభమందుల 4 దండములు గండాంతరములు. ఈ నక్షత్రంలో ఒక జాము సమయమును శుభకార్యములందు ప్రయత్నపూర్వకంగా త్యజించాలి. ఆశ్లేష చివర మఘ ప్రారంభమున 4 దండములు 2వ గండాంతం. భైరవి ఇప్పుడు తృతీయ గండాంతం వినము. జ్యేష్ఠ మూలల మధ్య ఉన్న ఒక జాము చాలా భయంకరమైనది. జీవించనిచ్చగలవాడు ఈ సమయమందు ఏ శుభకార్యం చేయరాదు. ఈ సమయాన శిశువు పుడితే తల్లిదండ్రులు మరణింతురు. నానా బలవర్ణన పరమేశ్వరుడు చెప్పెను. విష్కంభ యోగమున 3 ఘడియలు శీలయోగమున 5 ఘడియలు గండ అతిగండ యోగములు 6 ఘడియలు వ్యాఘాత వజ్రముల 9 ఘడియలు అన్ని కార్యములందును త్యాజ్యములు అనగా వదిలివేయదగినవి. పరిఘ వ్యతిపాత వైధృత యోగములందు దినమంతా త్యాజ్యమే. ఈ యోగములందు యాత్రా యుద్ధాధికం చేయరాదు. దేవి నేనిప్పుడు మేషాది రాశుల ఫలాలు గ్రహముల ద్వారా కలుగు ఫలములు చెప్పెదను. జన్మరాశి ఎందు చంద్రశుక్రులు పరిస్థితులు వర్జితులే అయినను శుభప్రదులు. జన్మరాశి నుండి లగ్నం నుండి 2వ స్థానం సూర్యుడు కానీ శని కానీ రాహువు కానీ కుచుడు కానీ ఉంటే ప్రాప్త ద్రవ్యం నశించును. అప్రాప్తం లభించదు. యుద్ధమున పరాజయం కలుగును. చంద్ర బుధ గురు శుక్రులు ద్వితీయమందుంటే శుభప్రదులు. 3వ ఇంటిలో ఉన్న రవి శని కుజ శుక్ర బుధ చంద్ర రాహువులు శుభప్రదులు. 4వ ఇంటిలో బుధ శుక్రులుంటే శుభులు, ఇతరులు భయప్రదులు. పంచమం నందున్న గురు శుక్ర బుధ చంద్రులు అభీష్ట లాభదాయకులు. దేవి
తన రాశి నుండి 6వ భాగంన రవి, చంద్ర, శని, కుజు, బుధులున్నచో శుభఫలం నితురు. కానీ శుక్రగురులు శుభప్రదులు కారు. 7వ భావమందు రవి, శుక్ర, శని, కుజ, రాహువులుంటే హాని కలుగుతుంది. బుధ, గురు, శుక్రులుంటే సుఖం కలుగుతుంది. అష్టమం నందలి బుధ, శుక్రులు శుభులు, ఇతరులు హానికరులు. నవమ భావమందున్న బుధ, శుక్రులు శుభులు, ఇతరులు అశుభులు. 10వ భావమందలి శుక్ర, సూర్యులు లాభకరులు. శని, కుజ, రాహు, చంద్ర, బుధులు శుభకారకులు. 11వ భావమునందున ఏ గ్రహమైనా శుభం నిచ్చును. 10వ స్థానమందు బుధ, శుక్రులు శుభులు, ఇతర గ్రహములు అశుభములు. ఒక దివసమందు 12 రాసులు తిరిగి వచ్చును. ఇప్పుడు వాటి ఫలం చెప్పెదను. మీనమేష మిథునం ఒక్కొక్కటి దానికి భోగకాలం 4 దండములు. వృషభ, కర్కట, సింహ, కన్యలకు 6 దండములు. తులా, వృశ్చిక, ధనుర్, మకర, కుంభములకు 5 దండముల కాలం. సూర్యుడున్న రాశి ఉదయరాశి. ఆ రాశి నుండి ఇతర రాశుల భోగకాలం ప్రారంభమగను. మేషాది రాశులకు క్రమంగా స్థిర ద్వి స్వభావములని పేరు. మేష, కర్కట, తులా, మకరములు చెరరాశులు. వీటి యందు అస్థిరములైన శుభాశుభ కార్యములు చేయవలను. వృషభ, సింహ, వృశ్చిక, కుంభములు స్థిర రాశులు. వీటిలో స్థిర కార్యములు చెయ్యాలి. ఈ లగ్నాలలో బయటకు వెళ్ళిన వ్యక్తితో శీఘ్ర సమాగమం జరగదు. రోగి శీఘ్రంగా రోగవిముక్తుడు కాడు. మిథున, కన్యా, ధను, మీనములు ద్విస్వభావ రాశులు. ఈ రాశులు అన్ని కార్యములందున శుభప్రదములు. వీటి యందు యాత్ర, వ్యాపారం, సంగ్రామం, వివాహం, రాజదర్శనం వృద్ధికరం, జయ లాభకరములు. యుద్ధం నందు విజయప్రదములు. అశ్విని నక్షత్రం నందు 20 తారలు ఉండను. దాని ఆకారం గుర్రంలా ఉండను. ఈ నక్షత్రం నందు వర్షం ప్రారంభమైతే ఒక రాత్రి గొప్ప వర్షం కలుగును. భరణి యందు వర్షం ప్రారంభమైతే 15 దినముల వరకు అవిచ్ఛిన్నముగా ఉండును. ఓం శాంతి శాంతి శాంతి.